బ్యాక్ 2 రోజుల్లో మరో జైత్ర యాత్రకు సిద్ధమయ్యారు సీఎం వైఎస్ జగన్. ఈ నెల 27 లేదా 28 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మొత్తం 15 రోజుల పాటు 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రోడ్ మ్యాప్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు. రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్రలో ప్రతిరోజు సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 22 రోజుల పాటు బస్సు యాత్రతో రాష్ట్రమంతటా పర్యటించారు సీఎం జగన్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, 27 లేదా 28 నుంచి మళ్ళీ భారీ సభలు ఉండబోతున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం 45 నియోజకవర్గాల్లో ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఈసారి ఎక్కడెక్కడ జరపబోతున్నారు? బిందు మొత్తం 15 రోజుల పాటు 45 నియోజకవర్గాల్లో పర్యటనలు అట్లాగే బహిరంగ సభలు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నేరుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. నిన్నటి వరకు మనం చూసాం, మొత్తం 22 రోజుల పాటు జరిగినటువంటి మేమంతా సిద్ధం బస్ యాత్ర ద్వారా మొత్తం 86 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. అంతకుముందు జనవరి 27 తారీఖున ప్రారంభమైనటువంటి సిద్ధం సభలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4 చోట్ల జరిగిన పరిస్థితి మనం చూసాం. తర్వాత మార్చి 27 నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్ర జరిగింది. ఇప్పుడు ఈ నెల 27 తారీఖు నుంచి మళ్ళీ జగన్ తన 3వ విడత ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా మరికొద్దిసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా 15 రోజుల పాటు 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్టు మనకు సమాచారం అవుతుంది. అంటే ఇప్పటివరకు సిద్ధం సభలో 4, బస్ యాత్ర పేరుతో జరిగినటువంటి 86 అసెంబ్లీ నియోజకవర్గాలు, అట్లాగే ఇప్పుడు జరగబోతున్న మరొక 45 నియోజకవర్గాల్లో పర్యటన. అంటే మొత్తం దాదాపు 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ తాను విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఈ స్థాయిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాలను నిర్వహించిన పరిస్థితి అయితే గతంలో లేదు. ఇప్పుడు వైఎస్ జగన్ మాత్రమే దాన్ని సాధ్యం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాత్రి తాడేపల్లిలోని తన నివాసానికి బస్సు యాత్ర ముగించుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో బయలుదేరి పులివెందులు వెళ్లారు. మరికొద్దిసేపట్లో అక్కడ నామినేషన్ వేయబోతున్నారు. పులివెందుల్లో కూడా ఈరోజు సిఎస్ఐ మైదానంలో జరగబోతున్నటువంటి బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అయితే ఇది ఆయన ఎన్నికల సందర్భంగా, నామినేషన్ వేస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి బహిరంగ సభ, ఆయన సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి బహిరంగ సభ కాబట్టి దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రచారం అనేది రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న వ్యవహారం అంతా కూడా ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతుంది. అంటే 27 తారీఖు నుంచి మొత్తం 15 రోజుల పాటు జరగబోతున్నటువంటి కార్యక్రమం కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 3 ప్రాంతాల్లోనూ ప్రతిరోజు 3 ప్రాంతాల్లో కూడా ఈ బహిరంగ సభలు ఉండబోతున్నాయి. ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, అట్లాగే కోస్తాంధ్ర 3 ప్రాంతాల్లోనూ 3 బహిరంగ సభలు కవర్ చేసే విధంగా ప్లాన్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు జగన్ ఎల్లుండి నుంచే చేయబోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో దాని తాలూకు పూర్తి వివరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ రోజు సాయంత్రం లేదా రేపు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రవీంద్ర, థాంక్యూ.